సహదేవుడు కర్ణుడికి మధ్య యుద్ధం జరిగింది. సహదేవుడు ఓడిపోయి కర్ణుడికి దొరికాడు. కాని యుద్ధానికి ముందు కుంతికి ఇచ్చిన మాటకు కర్ణుడు కట్టుబడ్డాడు. ఒక్క అర్జునుణ్ణి తప్ప ఎవరినీ సంహరించను అన్న మాటను కుంతికి ఇచ్చాడు. అందువల్ల కర్ణుడు సహదేవుణ్ణి చంపకుండా వదిలేశాడు. ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న కర్ణుడు దుర్యోధనుడి స్నేహం వల్ల ఎన్నో తప్పులు చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఆ రోజు కర్ణుడు వీరవిహారం చేశాడు. అదే జోరు మీద ఉంటే పాండవ సైన్యాలకు కష్టమని యుధిష్ఠిరకు అర్థమైంది. కర్ణుణ్ణి ఆపాలంటే ఘటోత్కచుణ్ణి ప్రయోగించాలని కృష్ణుడు సలహా ఇచ్చాడు. రాక్షసులకు రాత్రిపూట బలం ఎక్కువ కాబట్టి ఘటోత్కచుడు ఆ రోజు విజృంభించగలడని కృష్ణుడికి తెలుసు. ఘటోత్కచ మాయా విద్యా ప్రవీణుడు, దివ్యాస్త్రాలు తెలిసినవాడు. కర్ణుణ్ణి నిలవరించాలని అర్జునుడు భీముడు ఘటోత్కచుడికి చెప్పారు. భయంకర ఆకారంతో ఘటోత్కచుడు విరుచుకుపడ్డాడు. జటాసుర అనే రాక్షసుడి కుమారుడు అలంబసని ఘటోత్కచుడు సంహరించి అతని తలను సుయోధనుడి రథంలోకి విసిరేశాడు. మిగిలిన కౌరవ వీరులకు ఇదే గతి పడుతుందని దుర్యోధనుణ్ణి ఘటోత్కచ హెచ్చరించాడు.